క్రీస్తునామములో అందరికీ వందనాలండి. ఈరోజు మన ధ్యానం పుస్తకం మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గుడార్థం గల మాటల చేత అతన్ని శోధించుటకు వచ్చాను. ఈ మాటలు మరి మొదటి విషయంలోనే చదువుతున్నప్పుడు అసలు ఆ రాణి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకుంది, పైకి మాత్రం చూడటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె ఎలా వచ్చింది, ఆమె గొప్ప పర్యాలంతో వర్గంలోనూ విస్తారమైన బంగారం అన్నీ కూడా మరి వచ్చేటప్పుడు అన్నీ కూడా తీసుకుని వచ్చి రాజు దగ్గరికి రావటం, మరి రాజుకి ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడం, అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి, ఆయన చేసిన పనుల గురించి తెలుసుకోవడానికి మరి రావడం అనేది జరిగింది. అయితే ఆమె చెప్తున్న మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 10 విషయాల వరకు మనం ఆమె గురించే రాసి ఉంది. ఆమె ఎందుకు వచ్చింది అంటే ఆమె ఒక దేశపు రాణి. అయితే సొలొమోను గురించి, అంటే ఆ రాజు గురించి తెలుసుకోవాలంటే ఆ రాజరికంలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క, అంటే వాళ్ళు ఆ ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఏమంటది, మాకు వీళ్ళందరూ చెప్పింది కూడా సగమే చెప్పారు, నేను చూసింది వేరు, వీళ్ళు చెప్పింది వేరు. అంటే అక్కడ రాజు ఏ విధంగా, సొలొమోను రాజు ఏ విధంగా అక్కడ మందిరాన్ని కట్టాడు, లేకపోతే అక్కడ ఏమి చేయగలిగాడు అనేది. ఎందుకంటే ఒక సొలొమోను రాజు చిన్నప్పటి నుంచి మరి దావీదు రాజు కొడుకు రాజుగానే పెరిగాడు. దావీదు దగ్గరికి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి స్టార్టింగ్లో మనం చూస్తే గొర్రెల మీద ఆయన రాజరికం అంటే రాజు అయ్యాడు, కానీ ఆ రాయల్టీ అనేది మరి దేవుడు అంటే ఆ ముందు నుంచి కూడా ఆ దీనిలో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఆ విధంగా పెరిగాడు. ఈ సొలొమోను రాజు వచ్చేసరికి చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాజు కొడుకుగానే పెరిగాడు, రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ రాయల్టీ అనేది, అంటే రాజు కొడుకు అనేది ఒకసారి ఆలోచిస్తే మరి నిజంగా ఆ ఇది అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆయన దానికి తగ్గట్టుగా ఎంత అందంగా కట్టాడు అనేది ఇక్కడ ఈమె వచ్చిన తర్వాత కానీ, అంటే అది ఎంత అందంగా ఉంది, ఈయన ఎంత అందంగా కట్టాడు, లేకపోతే ఎంత జ్ఞానంగా కట్టాడు. నిజంగా ఇది అంటే అంతగా మెచ్చుకోగల కారణం, మనకు కూడా తెలియటానికి గల కారణం ఏంటంటే ఆయన ఆ విధంగా కట్టగలిగాడు. అంటే ఏదో మందిరం కట్టేశాడు, లేకపోతే అక్కడ ఒక నగరాన్ని కట్టేశాడు అని దానికంటే ఏంటి, వీళ్ళు ఆల్రెడీ రాణి కాబట్టి ఆమెకున్న దానికంటే ఈయన చాలా బాగా కట్టాడు. అంటే దేవుని యొక్క జ్ఞానం, అంటే ఈయన జ్ఞానం ఎంత గొప్పదో అనేది మరి ఇక్కడ మనకి ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. మేము వచ్చి ఎంత చక్కగా చెప్తుంది అంటే, అతను 5వ వచనం, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చున్న పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెను అందించే వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించి బొల్లను చూసి విస్మయం ఉంది. అంటే అన్నీ కూడా ఎంతో ప్లాన్డ్గా, ఎంతో డిసిప్లిన్డ్గా అక్కడ జరుగుతున్నాయి అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఆ చెప్పే మాటలు బట్టి, అంటే భోజనం బల్ల దగ్గర కానీ, గిన్నె ఉంచేవాళ్ళు కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉన్నాయి అనేది, అంటే అక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ ఈ మాటల ద్వారా చూస్తే మనకు అర్థమవుతుంది. రాజుతో ఇట్లా, నీ కార్యముల గురించి, జ్ఞానం గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కళ్ళారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకం ఏంటని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను, నీ జ్ఞానము, నీ భాగ్యము నేను విన్నదాన్ని బహుగా మించి ఉన్నవి. అంటే ఇది ఎందుకంటే ఇది దేవుడిచ్చిన, మొదటగా మరి దేవుడిచ్చిన జ్ఞానం కాబట్టి మరి ఆయన అంతగా దాన్ని చక్కగా పొందుపరిచాడు, అంత చక్కగా అందంగా తీర్చిదిద్దాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన ఎంతగా మరి అంటే ముందుగా మరి ఈయన కష్టపడలేదు. ఎందుకంటే దావీదు కష్టపడ్డాడు, అన్ని కూడా సమకూర్చాడు, దేనికి కూడా ఆయనకి ప్రయాస అనేది లేదు. ఆయన ప్రయాస అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం మందిరం కట్టడం దగ్గర నుంచి ఆయన ప్రయాసపడటం అనేది మనకు కనపడుద్ది. మిగిలినంతా కూడా దావీదు గారు చక్కగా అన్ని సమకూర్చి పెట్టాడు. అంటే మందిరం కట్టే ఆలోచన కూడా దావీదు గారు మరి అక్కడి నుంచి వచ్చాడు. ఆయన పెరిగిన విధానం, మరి దావీదు అన్ని యుద్ధాలన్నీ చేశాడు. యుద్ధాలన్నీ చేసి ఈయనకి కూడా ఈ నెమ్మది, అంటే తన సంతానానికి నెమ్మదిగా, చుట్టూరు కూడా శత్రువులను ఆయన కాళ్ళ కింద నుంచి మరి తన బిడ్డలకు నెమ్మది కలుగజేశారని మనం 5వ అధ్యాయంలో చదువుకున్నాం. అంటే అంతగా వీళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందించి ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేసినందుకు, అంటే ఈ యొక్క రాణి మనతో ఇక్కడ మాట్లాడే విధానాన్ని మనం ఆలోచించినప్పుడు
నిజంగానే ఎంత అందంగా ఉందనేది మన యొక్క ఈ మాటల ద్వారా ఏం వచ్చింది. ఎందుకంటే ఆయన గురించి గుణార్థం గల మాటల చేత ఆమె శోధించడానికి వచ్చింది. కానీ ఆమె శోధించిందంటే మనసులో ఒకటి అనుకుంది, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆమె మనసు ఏమంటుందంటే, ఇక్కడ ఏమంటుందంటే, నీ యందు ఆనందించి నేను ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. మరి దేవునికి అక్కడికి వచ్చి దేవునికి స్తోత్రం చెబుతుంది. ఎందుకంటే ఇలాంటి ఒక మందిరానికి అనడం, ఇలాంటి ఒక డిసిప్లిన్ కానీ, ఇలాంటి ఒక రాయల్టీ కానీ ఇవన్నీ కూడా మరి చేశాడంటే దేవుడు నీ యందు ఆనందించాడు కాబట్టి నీకు ఇలాంటిది మరి ఇచ్చాడు అని చెప్పేసి దేవునికి స్తోత్రం చెప్పేందుగా మరి ఆమె ఇంప్రెస్ అయ్యింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎంత మరి అందంగా ఉండొచ్చు, ఎంత ప్రశాంతంగా ఉండొచ్చో మరి. ఎందుకంటే దేవుని మందిరాన్ని మరి దేవుడు అక్కడ దేవుని మందిరానికి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా అన్నాడు, నిన్న చెప్పారు, కనుదృష్టితో పాటు మనసును కూడా ఉంచుతానని దేవుడు చెప్పాడంటే, నిజంగా కనుదృష్టి ఉంచడం వేరు, మనసు ఉంచడం వేరు. మనసు అక్కడ ఉంచాడంటే ప్రతి ఒక్కరు ప్రార్థన వింటారు అనేది కదా. మనసులో మనసు పెట్టి, లేకపోతే ఏదైనా పని చేసినప్పుడు మనసు పెట్టి పని చేసామని అంటే అది హృదయపూర్వకంగా చేసామని. మంచి ఎవరైనా మంచివాడు అంటే మనసు ఉన్నవాడు అంటాం. ఎందుకంటే ఒక మంచి మనిషిని చూస్తే అది మంచి మనసు ఉన్నవాడు. ఎందుకంటే ఆ మనసు అంటే దేవుని మనసు కూడా అక్కడ ఉందంటే, దేవుడు ఆ మనసు కూడా అక్కడ ఉందంటే ఎవరు ప్రార్థన చేసినా కానీ విని జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడటమే కాదు, కళ్ళు దృష్టి ఉంచడమే కాదు, కానీ మనసు కూడా ఉంచాడంటే దేవుడు అక్కడ మొదలు ఆలకిస్తున్నాడు అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి సొలొమోన్ని ఈ విధంగా ఆశీర్వదించాడు అంటే నిజంగా అంటే మన సొలొమోన్ మీద ముందు నుంచి మన సొలొమోన్ కథలు తెలుసు కాబట్టి ఆయన ఇదైపోయాడు కాబట్టి మనకు ఒక చిన్న నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంది కాబట్టి దాని గురించి మనం సొలొమోన్ ఏం చెప్పినా కానీ మనం నమ్మలేం. కానీ ముందు జీవితాన్ని చూసుకున్నప్పుడు మాత్రం మరి అది మాత్రం మనం తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది మనకి ఎందుకు రాసి ఇచ్చాడంటే ఇలాంటి జీవితం అంటే డబ్బు వచ్చిన తర్వాత తప్పిపోయాడు, తర్వాత అన్నీ వచ్చిన తర్వాత పాడైపోయాడు. అంటే మనం దీనిలోంచి నేర్చుకోవాలి కానీ ఆయన తప్పు, ఆయన ఎలా చేశాడు అలా చేశాడు అనేది మనం పక్కన పెడితే ఆయన ఎందుకు చెడిపోయాడు అనేది మనం ఒకసారి నిన్న కూడా చక్కగా చెప్పారు. కాబట్టి ఈ విధంగా అది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది సొలొమోను ఎందుకు ఎలా అయిపోయాడు అనేది తర్వాత విషయం. అయితే అయిపోవడం గల కారణం ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇలా అయిపోయాడు, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు పాడైపోయాడు అనేది మనం నేర్చుకుని దాని ప్రకారం మనం జీవించాలని ప్రభు మనల్ని కోరుకున్నాం. కాబట్టి ఈ విధంగా అంత అందంగా అంత చక్కగా మరి కట్టడం అనేది మరి ఈ రాణి వచ్చిన తర్వాత కానీ అంటే ఇది మనకు అర్థం అవ్వడానికి మరి దేవుడు ఈ ద్వారా మరి రాయిపించడం అనుకున్నాను. ఎందుకంటే అంత ప్లాన్డ్గా, అంత పద్ధతిగా, అంత ప్రశాంతంగా వాళ్ళు ఉన్నారు అంటే మనుషులు చెప్పింది వేరు, ఆమె వచ్చి చూపింది వేరు. ఎందుకంటే ఒకరికి పోటీ, అంటే రాజు కాబట్టి ఆమె రాణి, అంటే ఆమె కూడా అదే ప్లేస్ లో ఉంది కాబట్టి ఆమె ఇక్కడికి చూడంగానే అంటే ఆమె కంటే బెటర్ అనిపించింది కాబట్టి ఆమె అంతగా దేవుడిని స్తుతించగలిగింది. ఆమె కంటే బెటర్ గా లేకపోతే ఇది మామూలుగా అని అనుకుంటది. కానీ అక్కడ ఉన్నది ఇక్కడ తర్వాత కూడా అంటది, నీ యందు ఆనందించి నేను ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగాక. యెహోవా ఇజ్రాయేల్ నందు శాశ్వత ప్రేమ ఉంచిన కనుక నీతి న్యాయములు అనుసరించి రాజ్య కార్యములు జరిగించటకు ఆయన నియమించను. ఆయన పైన కూడా ఉంటది, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనలను వెలుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. అంటే నిజంగా అంటే అక్కడ ఆమె చూసిన పరిస్థితి ఏంటి, నిజంగా జనులు అంటే జ్ఞానవచనాలు చెప్తున్నాడు చక్కగా సేవకులకు కానీ అక్కడ ప్రజలకు కానీ మరి చక్కటి మాటలు చెప్తున్నాడు. నీ ప్రజలు చాలా భాగ్యవంతులు, అంటే దేవుని శాశ్వత ప్రేమ నాకు ఇక్కడ కనబడుతుంది అని మరి చక్కగా మరి ఇక్కడ దేవునికి స్తోత్రాలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అంటే దేవుడు మరి జ్ఞానవచనాలు చెప్పడం అంటే మరి ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి ఆ వచనాలు దేవుని వచనాలు చెప్పడం, జ్ఞానవచనాలు చెప్పడం మరి దేవుడు మరి సొలొమోన్ని ఎంతగా ఆశీర్వదించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆయన తర్వాత అంటది, విస్తారమైన మరియు ఆమె రాజుకు తర్వాత ఆమె తీసుకొచ్చినవన్నీ కూడా మరి రాజుకి ఇవ్వటం, ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈ చందనపు మ్రాణులు రాజు చేత యెహోవా మందిరమునకు రాజనగరులకు స్తంభములను గాయకులకు సితారా స్వరమండలములను చేయించాను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడా కనబడవు. సొలొమోను తన ప్రభావం తగ్గినట్టుగా షెబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకి ఇచ్చాను. ఇప్పుడు ఆమెయు ఆమె సేవకులు తమ దేశంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వెళ్ళే వరకు కూడా మరి ఏ విధంగా ఆమెను ట్రీట్ చేశాడో, ఏ విధంగా రాజు రాణిని అంటే వచ్చినప్పుడు ఒక రాజు అంటే ఒక ముఖ్యమంత్రి మన వచ్చినా కానీ ఒక ప్రోటోకాల్ కానీ ఒక పద్ధతి కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో మరి ఆ విధంగా
మరి చేసి మరి వాళ్ళందరూ కూడా ఆనందించి వాళ్ళు తీసుకొచ్చింది తీసుకున్నాడు, తిరిగి ఇచ్చాడు, ఇవన్నీ చూశాడు. కానీ ఆమె చెప్పిన మాటలు చూస్తే నిజంగా నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు, చెప్తున్న మాటలు ఎంత బాగున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత భాగం చూస్తే అంతా కూడా ఈయన సంపాదన గురించి, ఈయనకు వచ్చే మరి డబ్బు గురించి, బంగారం గురించి మొత్తం అంతా రాసి ఉంది. అసలు కనీసం వెండి అనేది అసలు లెక్కలో లేకుండా ఉందంట. అసలు ఆయన ఏలిన కాలంలో అంటే బంగారం ఎలా నిండిపోయిందో అనేది, మరి ఎంతగా మరి బంగారం వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. విపరీతమైన బంగారంతో అది ఇలాంటి భాగ్యం మరి ఎవరికి లేదనుకోండి. ఎంత బంగారం అనేది తర్వాత కానీ ముందు కానీ ఎవరికి అంత బంగారం లేదు. ఈయన సింహాసనం అలాగే చేయించుకున్నాడంట, డాలులు అలాగే చేయించాడంట. ఇవన్నీ కూడా బంగారంతో నింపేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈయన వ్యాపారం కూడా మొదలు పెట్టేసినట్లుగా మనకి ఆఖరి వచనాల్లో చూస్తే, వారు ఐగుప్తులో తెచ్చిన రథం ఒక్కొక్కటికి 600 తులముల వెండి, గుర్రములు ఒక్కొక్కటికి 150 తులముల వెండి, హిత్తీయులు రాజులందరి కొరకు, ఆరాము రాజుల కొరకు ఆధారకి వాటిని తీసుకుని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసరికి తర్వాత వచ్చినవన్నీ కూడా మళ్ళీ తర్వాత వాటిని విక్రయించడం, ఇవన్నీ కూడా అంటే వ్యాపారంగా మరి అక్కడ జరగడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ మాట నన్ను పట్టిన మాట 9వ విషయం ఏంటంటే, నీ యందు ఆనందించిన ఇశ్రాయేలు భాగ్యం. నిజంగా దేవుడు మన పట్ల కూడా ఎంతగా ఆనందిస్తున్నాడు అనేది మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే రాజుగా సొలొమోను ఎందుకు చేశాడు అంటే తన ప్రజల కొరకు శాశ్వతమైన ప్రేమతో మరి రాజులుగా నియమించాడు. ఈ రాజులు చేసిన ఈ కట్టిన మందిరానికి మరి దేవుడు మరి కనుదృష్టి ఉంచాడు, మనసు ఉంచాడు. ఈయన చేసిన బళ్ళు కూడా మరి దేవుడు అంగీకరించాడు కాబట్టి మరి ఆయన ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే ఇక్కడ చూస్తే సొలొమోను కట్టిన తర్వాత ఆయన విపరీతమైన బళ్ళు అర్పించాడు. కొన్ని వందల బళ్ళు, కొన్ని వందల వేలు లక్షల బళ్ళు అర్పించి అక్కడ ప్రతిష్ఠించాడు. అవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు రాజు చేసినవే. ఇవన్నీ కూడా చేసినప్పుడు దేవుడు అంగీకరించి ఆ బళ్ళు అంగీకరించాడు. తర్వాత ఆయన చేసిన ప్రార్థన అంగీకరించాడు. అంటే దేవుడు అతన్ని అంటే ఎంతగా మరి ఆయన్ని ఆశీర్వదించాడంటే తన ప్రజల కోసం ఎంతగా ఆశీర్వదించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇది భాగ్యం. కాబట్టి రాజుగా మరి మనల మీద కూడా దేవుడు చూపించిన ప్రేమను బట్టి మరి యేసుక్రీస్తు వారిని మనకి రాజుగా మరి ఈరోజు మనం మన రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు అని చెప్పుకుంటాం. ఆయన మన రాజుగా పంపించి మన గురించి కూడా ఆయన శాశ్వత ప్రేమను మన పట్ల కూడా చూపించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తన కుమారుడిని మరి ఈ లోకానికి పంపించింది ఎందుకంటే మనల్ని విడిపించడానికి, మనల్ని కాపాడటానికి. కాబట్టి ఈ రాజు ఇక్కడ తన ప్రజల్ని ఏ విధంగా అయితే కాపాడుకున్నాడో మరి ఆయన కూడా ఈ లోకానికి వచ్చి మనకి ఆయన నడకను చూపించారు, ఆయన మార్గాన్ని చూపించారు. తర్వాత మన కొరకు ఆయన చనిపోయి మనం విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఉండండి. అందరూ మనకు తెలిసిన వచనాలే. ఈ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమే. 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బలపరచను. కాబట్టి ఈ రోజు మన రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనల్ని విడిపించడానికి, మన కొరకు మరి ఆయన మరణం అవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత 16లో చూస్తే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితమే. కాబట్టి ఈరోజు మనం కృప యొక్క కాలంలో ఉన్నాము. దేవుని కృప మనకి విస్తరించబడి ఉంది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నామంటే అది కేవలం ఏంటంటే అది ఆయన కృప. మరి కృప అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూసినప్పుడు అంటే మన పాపులమై ఉన్నాం కాబట్టి దేవుడు తన కృపనిచ్చి మనల్ని ఏం చేసినట్టే ఆధ్యాత్మిక జీవితానికి మనం నడిపించడానికి దేవుడు మనల్ని అనుకున్నాడు. మరి నిజంగా అనేక మంది మరి దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి దేవుని స్తుతించలేరు, ఆరాధించిన పరిస్థితిలో ఉన్నారు. కానీ మనకి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు మన పాపమై ఉన్నా కానీ మన పాపాలు క్షమించడమే కాక మనల్ని ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించడానికి ఆయన ఉచిత కృపనే మనకు అనుగ్రహించాడు. అదే కాక ఆయన ఆత్మను మనలో ఉంచి మనల్ని సరిచేయడానికి, మనల్ని నడిపించడానికి మరి దేవుడి లోకంలో ఆయన కృపను మనకు విస్తరింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఆయన నమ్ముకున్నారో మరి వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి మరి వారు దాన్ని నడిపిస్తానని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నమ్ముకుంటాం అంటే ఎవరైతే మరి బాప్తిసం తీసుకున్నారో కదా, నమ్ముకుంటాం అంటే పూర్తిగా మరి ఆయనలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో కృప అనేది మరి ఉంటుంది. కానీ ఆ కృప మనం పొందుకోవాలంటే
మనం ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి క్షమించబడతామో ఆయన కృప మనల్ని పట్ల కూడా విస్తరింపజేసి వాళ్ళ ఆత్మచేత నింపి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు మేము బాప్తిసం పొందాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నారని, కానీ క్రియలకు వచ్చేసరికి ఎక్కడ కనపడవు. ఎందుకంటే వాళ్ళు చేసిందే మేము ఇలా వెళ్తున్నాం దేవుడు మాకు సహాయం చేస్తాడు అని గుడ్డి నమ్మకమే తప్ప దేవుడు వెళ్ళమన్నాడా లేదా అంటే ఆ ప్రార్థన చేసుకోవడం లేకపోతే అడగటం, ఒక దేవుడి దగ్గర నుంచి ఒక ఆన్సర్ పొందుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకు చాలా మందికి తెలియదు. కానీ మేము బయటికి వెళ్తున్నాం కాపాడు ప్రభా అనే ప్రార్థన అంటే, లేకపోతే మేము ఈ పని చేస్తున్నాం, లేకపోతే మేము పెళ్లి చేసుకుంటున్నాం, ఇట్లా పెళ్లి చేస్తున్నాం, పిల్లలకి సంబంధాలు వచ్చినాయి, ఇది కరెక్టా కాదా, ఇలాంటివన్నీ కూడా ఇది అడిగే ఆలోచన జ్ఞానం అనేది చాలా మందికి మరి లేకపోవడం. ఇదే చేసేయండి, సంబంధం కుదిరింది, ఆ కుటుంబం మంచిది, ఎంత మంచిది అంటే లోకానుసారంగా వాళ్ళు బాగానే ఉన్నారు అంత, ఇంతవరకు మనం చూసినాం. కానీ ఆత్మ సంబంధమైన పరిస్థితులు మనం లెక్క వేయాలంటే అది కేవలం అది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మనకు తెలియజేసినప్పుడు, ఇవన్నీ కూడా దేవుని ఆత్మచేత మనం ఎప్పుడైతే నింపబడతామో ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే కృపా వరములు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కృప అనేది అందరిలో ఉంటుంది, కానీ ఆ కృపని మనం పొందుకోవడం అది యేసుక్రీస్తు ఎప్పుడైతే మనం పూర్తిగా రక్షకుడిగా అంగీకరించి మన పాపంలో ఆయన ముందు పెట్టి మనం ఎప్పుడైతే విడుదల పొందుతామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి క్రియలు చేయటం, నడిపించడం, మన దేవుడు అంటే మనం ఎటు వెళ్తున్నామో అటు వద్దని చెప్పడం, మన నడకలుగా ఇవన్నీ కూడా దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనేది మన జ్ఞాపకం. ఎందుకంటే కృప అంతగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కృప అంతగా విస్తరించబడింది. అంతకుముందు మరి ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఇక్కడే ఉంది, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగాను. కాబట్టి సత్యము అనేది మరి ఆయన పోయిన వారం కూడా చెప్తున్నాను, ఆయన నేను సత్యాన్ని ప్రతిష్ఠించడానికి ఈ లోకానికి వచ్చాను, నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, నా జనులు కూడా సత్యాన్ని ప్రతిష్ఠిస్తున్నా అని చెప్పేసి మరి దేవుడు తెలియజేశాను. కాబట్టి సత్యం ఆయనే సత్యం, కాబట్టి కృపా సత్యములు ఆయన ద్వారా ఈ లోకానికి వచ్చినాయి. కాబట్టి మన నడతే అలా ఉండాలి. మరి అక్కడికి వచ్చేసరికి ఆయన మరి చక్కటి దేవుని మాటలు చెప్పాడు, మరి మంచి ప్రవచనాలు చెప్పి జనులందరూ కూడా ఒక మంచి మార్గంలో నడిపించడానికి మరి సొలొమోను అక్కడ ఉన్నాడు. అక్కడ ఎందుకంటే చాలా మంది తర్వాత వచనాల్లో చూస్తే ఆయన మాటలు చెప్పినప్పుడు చాలా మంది వచ్చి ఆయనకి వెండి బంగారము వాళ్ళకి కలిగిన కొలది ఆ మాటలు చెప్పి విన్నందుకు ఇచ్చెళ్ళేవాళ్ళు అంట. కానీ ఇక్కడ మరి దేవుడు కూడా మరి ఆయన మనల్ని ఏం అడుగుతున్నాడంటే మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే మనల్ని బాగు చేయడానికి. కాబట్టి మనల్ని ఎలా ఉండాలి అంటే ఆ హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకొని, నేను ఆయన పరిపూర్ణతలో నుండి మనకి ఇచ్చాడు కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ప్రభు ఇక్కడ కోరుకుంటున్నాడు. మరి కృప గురించి మరి చాలా చోట్ల చాలా రకాలుగా మరి రాసి ఉంటుందండి. కాబట్టి ఇదంతా కూడా మరి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి మనల్ని సరి చేసుకోవడానికి దేవుడిచ్చే గొప్ప అవకాశం ఏంటంటే ఆయన కృప, ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనల్ని నడిపించడానికి, మనల్ని కాపాడడానికి, మనకి ఆలోచన ఇవ్వడానికి, మనకు జ్ఞానం ఇవ్వడానికి. ఎందుకంటే ఇది సొలొమోనుకే దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే మనం కూడా అడిగితే ఆ జ్ఞానం మనకే ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జ్ఞానమునకు మూలము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆయన మీద మనం అడిగితే తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచన ఇస్తాడు, అన్ని కూడా మరి ఆయనకి ఇచ్చిన దేవుడు మరి మనకు కూడా ఇవ్వగలుగుతాడు. కాకపోతే మనం అడగటంలో మరి ఆయన అంతా చక్కగా ప్రార్థన చేశాడు. నేను వీళ్ళందరినీ మరి ఈ రాజ్యాన్ని అంతటిని కూడా నేను కాపాడాలంటే నీ జ్ఞానము వివేచన కావాలని అడిగినప్పుడు దేవుడు అంతకుమించి ఆ జ్ఞానంతో పాటు విపరీతమైన ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి మరి దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఇక్కడ మనం కూడా ఏంటంటే కావాల్సింది మరి ఏ విధంగా అయితే మరి సొలొమోను అడిగి పొందుకున్నాడు, మనం కూడా అడిగితే దేవుడు తప్పకుండా ఏదడిగితే దేవుడికి న్యాయమైంది. మరి ఏదడిగినా కానీ దేవుడు న్యాయంగానే మనకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మనం కూడా, ఎందుకంటే ఈయన ఇచ్చే అన్నది కృప అనేది మనకి దేవుడు ఉచితంగా ఇచ్చానని చెప్తున్నాడు. కాబట్టి ఆ ఉచితమైన కృపను మరి ఇక్కడ రాసిన ప్రకారం అయితే అది మరి దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. ఉచితమైన కృప కానీ అది చాలా అమూల్యమైనది, వెలకట్టలేనిది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏం సంపాదించినా కానీ సంపాదించిపోయిన ప్రభుని మనం సంపాదించుకోవాలంటే అది దేవుని కృపను బట్టే, మరి దేవుని యొక్క జ్ఞానం బట్టే మనుషులు కూడా మనల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు. కాబట్టి అలాంటి కృప మనం పొందుకోవాలి అంటే మరి దేవునితో మరి అలాంటి సహవాసము ఆ రాజు మరి ఏ విధంగా అయితే తన మనుషులను కాపాడుకున్నాడో మరి ఈ రాజు కూడా మనల్ని కాపాడుకున్నాడు. అంటే మనకి కనపడ్డు కదా, మనం ఏం చేసినా పర్లేదులే కదా అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఎక్కడున్నగానే ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన కనుదృష్టి, ఆయన మనసు కూడా మరి ఆ మందిరం మీద ఉండటమే కాదు, మనం కూడా ఆయన దేహం అనే దేవాలయము మరి ఇది కూడా మందిరం కాబట్టి మన మీద కూడా ఆయన కనుదృష్టి ఉంది, ఆయన మనసు ఉంది. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా అంటే మన విన్నపాలు విని మనకి ప్రార్థనకు జవాబు వస్తుందంటే ఆయన మనసు మన మీద కూడా ఉంది కాబట్టి మన ప్రార్థనకు జవాబు వస్తుంది అనేది మనకు
మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆయన మనసు ఎంత గొప్పదంటే మనకు జవాబు ఇవ్వడం కాకుండా మనల్ని సరైన మార్గంలో నడిపించే మరి గొప్ప మనసు ఆయనకు ఉందనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వల్ల ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఆయన కృప వలన మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప వలన ఎరుగుదురు కదా, మనం ధనవంతులయ్యుండిను మీరు దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. కాబట్టి ఆయన మన కొరకు ఆ దరిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేయాలని ఆ దరిద్రంలోకి ఆయన వెళ్ళినట్లుగా మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మరి రోమీయులకు రాసిన పత్రిక 1:7 కూడా చూస్తే, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులోని పునరుద్ధైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయనట్లు ఈయన ద్వారా మేము కృప అపోస్తలతోనూ పొందుతుంది. మీరు వారిలో ఉన్నవారు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి వారై ఉన్నారు. కాబట్టి ఎలా ఉన్నారంటే ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. వీళ్ళు రాసిన అపోస్తలత్వం దేనివల్ల పొందారంటే కృప ద్వారానే పొందారని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఏదైనా సరే కృప అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం ఏది పొందుకోవాలన్నా దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు అడిగితే తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. వీళ్ళ అపోస్తలత్వం కూడా కృప ద్వారానే పొందుకున్నామని ఇక్కడ మన మాట చెప్తున్నారు. కాబట్టి మీరు వారిలో ఉన్నవారు యేసుక్రీస్తు వారిలో ఉండటకు పిలువబడి ఉన్నారు. మనం ఎందుకు పిలువబడ్డామంటే యేసుక్రీస్తు వారిలో ఉండడానికి మనం పిలువబడ్డాము. కాబట్టి ఆయన కృపను మనం ఆధారం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఆయనలాగా మారడానికి మనం ప్రయత్నం చేయాలని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే గల్తీలకు రాసిన పత్రికలో కూడా 1:7 చూస్తే ఇవన్నీ కూడా కృప గురించి ఉన్నాయండి. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపుకొని మిమ్మల్ని కలవపరిచిన వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడమును గాక. చాలా అండి. కాబట్టి దేవుని మాటలు మరి ఎవరు ఎలా ఉండాలి అంటే అది మరి మనం చెప్పే మాటలు ఎలా ఉండాలంటే అది శాపగ్రస్తంగా ఉండకూడదు. ఎందుకంటే సత్యంగా ప్రకటించాలని. ఎందుకంటే ఆయన సత్యం కాబట్టి ఆ సత్యాన్ని సత్యంగా ప్రకటించినప్పుడు మరి ఆ సత్యాన్ని మనం స్వీకరించాలని ప్రభువు కోరుకున్నాడు. కాబట్టి అది కనుక లేకపోతే మరి శాపగ్రస్తుడు వాక్యం విని కూడా శాపగ్రస్తులు అవుతున్నారంటే సత్యాన్ని సత్యంగా మరి స్వీకరించలేనప్పుడు సత్యాన్ని సత్యంగా ప్రకటించలేనప్పుడు మరి శాపగ్రస్తులు అవుతారు. అంటే వాక్యం బోధించట్లో మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలో, ఎంత జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవునికి ఎప్పుడైతే మనకి ఆయనకి సరెండర్ అయ్యి ఉంటామో అప్పుడే దేవుని యొక్క జ్ఞానం ద్వారా మనం మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ అన్నాడు అది శాపగ్రస్తమైన మాటలు అని అంటున్నాడు. అంటే చెప్పేవాళ్లే కాదు వినేవాళ్ళు కూడా శాపగ్రస్తులు అవుతారంటే దేవుని వాక్యం ఎంత శక్తి గలది అంటే వినటమే కాదు చెప్పడమే కాదు విన్న వాళ్ళని కూడా మరి వినేవాళ్ళు ఎందుకంటే విని దాని ప్రకారం నడుచుకుంటారు. కాబట్టి మరి ఎంతో జాగ్రత్తగా మరి ఇక్కడ నుంచి వాక్యం చెప్పడం అంటే దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పే మాటలే మనం చెప్పుకోవాలని ప్రభువు. ఎందుకంటే ఆ పరలోకం నుంచి వచ్చిన ఆ మాటలు మనం చెప్పుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో వచ్చే ఆశీర్వాదం కంటే పరలోకం నుంచి వచ్చే మరి ఆశీర్వాదం గొప్పది. చాలా మంది దేవుడు మాకు మన్నాను కురిపించాలంటే పరలోకం నుంచి వచ్చిన ఇది మన్నా అలా మనం అనుకుంటాం. మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి ఎక్కడ సాటిస్ఫై అయిపోయారంటే ఆహారం కొరకు. ఎందుకంటే దేవుడు మాకు మన్నా కురిపించేస్తున్నాడు కాబట్టి ఇంకా ఏముంది మాకు తినడానికి ఏది కావాలంటే అది మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళు అక్కడితో ఆగిపోయారు. వాళ్ళు అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళు ప్రయాణం అవుతున్నారు, ఏది కావాలంటే అది దేవుడు అనుగ్రహించేస్తున్నాడు కాబట్టి అక్కడితో సాటిస్ఫై అయిపోయారు. కానీ తర్వాత ఈ లోకంలో మనం కూడా మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు అన్నీ అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం అక్కడితో ఆగిపోకుండా ఇంకా మరి దేవునిలోకి వెళ్ళినప్పుడే మనం నిజమైన ఆ యొక్క ఆ మన్నాను అంటే ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. మా నాన్నగారు అంతా ఉండేవాళ్ళు. మా తమ్ముడు ఫోన్ చేసినప్పుడల్లా నాన్న ఎట్లా ఉన్నారు, డబ్బులు ఏమైనా కావాలంటే నాన్న మాకు దేవుడు మన్నా కురిపించేస్తున్నాడు నాన్న, మాకు ఏం అవసరం లేదు
అని అంటే ఎప్పుడు ఆ మాట అనేవాళ్ళు, దేవుడు మాకు మన్నా కురిపించేస్తున్నారు, మాకు మాకు సఫిషియెంట్గా ఉంది, నువ్వేం మాకు పంపించక్కర్లేదు అంటే అంటే అక్కడ వరకే, అంటే నెల నెల వచ్చేస్తున్నాయి, ఈ లోకంలో హ్యాపీగా బతికేస్తున్నాం అనేది మనం చూసుకున్నాం. కానీ దానికి మించింది మనకు కావాల్సింది ఏంటంటే మరి ఎందుకంటే ఆ మన్నాను తిన్నారు, చివరికి దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళారు. చివరికి ఎంతమంది వెళ్ళారండి? ఆ పాలుతెలు ప్రవహించే ప్రదేశానికి ఇద్దరే వెళ్ళారు. అంటే దేవుణ్ణి చూడగలిగింది అంతమందిలో ఇద్దరే చూడగలిగారు. అంటే మనం కూడా మరి దేవుడు మనల్ని అన్ని శుభ్రంగా చూస్తున్నాడు, అన్ని క్షేమంగా ఉన్నాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మనం కూడా ఎలా ఉండాలి అంటే మరి ఆ పాలుతెలు ప్రవహించే దేశంలోకి ఇద్దరు వెళ్ళినట్లు మనం కూడా ఎంతమంది వెళ్తాము అనేది. ఎందుకంటే అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి, మాకు ఇక్కడితో చాలు, నీ కృప నాకు చాలు అయ్యా, నాకు అన్ని ఇచ్చేసావయ్యా అని మనం అనుకుంటామా? కానీ దేనికి దానికి ఏ రోజుకి ఆ రోజే మనం మన అడిగి ఇంకా ఆత్మీయ జీవితంలో మనం కట్టబడాలి, ఇంకా మనం పెరగాలి. అంటే మరి మనకు కావాల్సింది ఏంటంటే ఇచ్చింది కాదు కానీ దేవుని యొక్క దీవెనలు, నిజమైన దీవెనలు, దేవుని యొక్క ఆత్మీయ దీవెనలు మనకు కావాలి. అంటే తప్పకుండా స్పిరిచువల్లో మనం పెరగాలి అన్నప్పుడే ఇంకా మనం వాటి కోసం ప్రయాసపడతా ఉంటామండి. ఈ లోకంలో వచ్చిన దాని గురించి మనం చూడకుండా దేవుని కొరకు మనం చూడటానికి మనం అలవాటు పడినప్పుడు తప్పకుండా మరి ఇశ్రాయేల్ ప్రజలు మన్నా తిన్నారు, శుభ్రంగా కడుపు నిండి తినేవాళ్ళు. అదే కానీ అది చాలా అనుకున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, ఆహారిస్తున్నారు, చాలా అనుకున్నారు. మరి ఏది చూసినా కానీ భయపడ్డారు. చివరికి ఇద్దరు మాత్రం లోపలికి వెళ్ళారు. మనం కూడా మరి ఆ విధంగా ఉండకుండా మరి ఆ ఇద్దరు ఏ విధంగా అయితే దేవుని చూచి మరి వెళ్ళారో మనం కూడా దేవుని చూచి దేవుని ఆత్మీయమైన ఆ వరాలు చూసి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలిగే నేత్రాలు మనకు దేవుడు దయచేయాలని మరి ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ షేబా దేశపు రాణి వచ్చింది అంటే దేవుడు చేసిన దేవుని గురించి అంతగా చెప్పిందంటే మరి సొలొమోనుని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు ఇక్కడి వరకు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన బళ్ళు అర్పించాడు అంటే ఆయన బళ్ళు దేవుడు స్వీకరించాడు కాబట్టి ఆయన అర్పించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఆయన బళ్ళు అర్పించాడు, ప్రతిష్ఠించాడు, తర్వాత మరి ఆయన చేసిన ప్రార్థనకి జవాబు వచ్చిందంటే మరి ఆయన బళ్ళు అర్పించబట్టే మరి జవాబు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి ఆ విధంగా మనం కూడా, ఎందుకంటే ఈ రోజు మనం కూడా మరి యాజకులుగా ఉన్నాము, మనం కూడా మరి ఆయన బళ్ళు అర్పిస్తూ మరి నిత్యము దేవుని సన్నిధిలో మనందరం కూడా కనబడుతూ ఉండాలి, నిత్యం కూడా మరి ఆయన ఆరాధిస్తూ ఉండాలి. మనం కూడా ఈ అందమైన ఒక పద్ధతి ప్రకారం సొలొమోను మందిరాన్ని ఏ పద్ధతి ప్రకారం అయితే ఎంత డిసిప్లిన్డ్గా ఎంత నీట్గా ఉందో అంటే చూడంగానే ఆ ప్రజెన్స్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో మరి ఆ విధంగా మనం కూడా ఆ ప్రజెన్స్ అనేది మనలో కూడా ఒక సువాసనగా మనం కూడా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఎందుకంటే చాలా మంది ఈ గృహానికి వచ్చినప్పుడు అనేవాళ్ళు, మీ ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉంటుందమ్మా అని చాలా మంది సాక్ష్యం ఇవ్వడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడి ప్రశాంతంగా వెళ్ళడం. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన ఆలయంగా మనం భావిస్తున్నాం కాబట్టి ఆ ప్రజెన్స్ అనేది ఇక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన అన్యులు కూడా అన్న మాట బట్టి మరి ప్రభువుని ఎంతగానో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రదేశాన్ని దేవుడు ఈ యొక్క మనకిచ్చిన ఈ మందిరాన్ని దేవుడు ఆశీర్వదించి మనల్ని కూడా ఈ విధంగా మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి జీవితాన్ని ప్రభు మనం కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా ఒక డిసిప్లిన్ లైఫ్ ప్రభులో మరి ఏ విధంగా అయితే పద్ధతి ప్రకారం ఒక వస్త్రం దగ్గర నుంచి వాళ్ళ గిన్నె అందించే వాళ్ళ దగ్గర నుంచి భోజనం బల్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగినప్పుడు మన జీవితంలో కూడా మరి అన్ని ప్రభు కొరకు మనం కూడా పద్ధతి ప్రకారం మనం వెళ్తున్నామా లేదా అది నిజంగా. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన వెళ్ళాడు, దేవుడు మనకు కూడా జ్ఞానం ఇస్తున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితాలు ఆ పద్ధతి ప్రకారము ఆ డిసిప్లిన్ లైఫ్ అనేది క్రిస్టియన్ అనేది ఒక డిసిప్లిన్ లైఫ్ కాబట్టి మరి అలాంటి జీవితాన్ని మనం కూడా అలవరుచుకుని ప్రభువులో మనందరం కూడా మరి ఆనందించాలని ఇక్కడ అన్నాడు. నీ యందు ఆనందించిన ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడికి స్తోత్రం. నిజంగా మరి ఆయన బట్టి ఆ డిసిప్లిన్ బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆ డిసిప్లిన్ బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే ఈ విధంగా మనం కూడా ఒక డిసిప్లిన్ లైఫ్ అలవాటు పడాలని దేవుడు ఇచ్చిన కృపను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుడు మరి అది ఉచితంగానే ఇచ్చాడు, కానీ అది ఎంతో అమూల్యమైనదిగా మనం తీసుకుని దాని ప్రకారం మనం జీవించాలని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించండి.